దాదాపుగా 12,849 గ్రామ పంచాయతీలు ఉంటే దాంట్లో 78 గ్రామ పంచాయతీలను మనం ఈ మున్సిపాలిటీలోకి తీసుకొస్తా ఉన్నాం సార్. అయితే ఈ సందర్భంగా మనం చాలాసార్లు కూడా ఈ సభ ముందు పెట్టుకున్నాం సార్, అవకాశాలు పోతున్నాయి అనేటువంటిది. పరిష్కారం ఏందనేది ఒక మాట చెప్తాను సార్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ తగ్గించబడుతూ ఉంది మున్సిపాలిటీల ద్వారా అనేది ఒకటి సార్. అయితే దీనికి ఎక్కువ మంది ఈ వర్గాల నుంచి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక అవకాశం ఉంది సార్. దయచేసి ఈ సభ దాన్ని పరిశీలిస్తుందని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్. ఏంటంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల నిబంధన ఏదైతే ఉందో సార్, ఈ ఇద్దరు పిల్లల నిబంధన వల్ల ఇప్పటికే మనం అప్పుడు జనాభా కంట్రోల్ కోసం మనం చేసినటువంటి ప్రయత్నాల్లో 100% సక్సెస్ అయినాం సార్. సక్సెస్ అయినాం, దానికోసం కొన్ని నిబంధనలు పెట్టుకున్నాం. ఇద్దరు పిల్లల నిబంధన పెట్టడం ద్వారా కొంత జనాభా కంట్రోల్ అయింది, అయిపోయింది సార్. ఇవాళ దేశంలో మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గింది అనేటువంటి ఓ లెక్కలు ఉన్నాయి సార్. మరి ఇప్పుడు ఇంకా మనం పాతదాన్ని ఆ నిబంధనను అట్లే పెట్టుకోవడం ద్వారా కొంత అవకాశాలు తగ్గిపోతాయి సార్. ఎక్కువ మంది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం కోసం ఈ ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేస్తే లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఇంకొంచెం పెరుగుతాయి అనేది ఒక సూచన సార్. మున్సిపాలిటీలో లేదు, మున్సిపాలిటీ ఎత్తేసారు. అవును, నేను పంచాయతీరాజ్లో ఉంది. అంటే ఇక్కడ మిస్ అయ్యేది అక్కడ కలుస్తుందేమో గ్రామ పంచాయతీలు అని చెప్తా ఉన్నాను సార్. మున్సిపాలిటీలో ఎంటర్ అయిన తర్వాత ఎస్ సార్, ఇక్కడ కొంత వెసులుబాటు వచ్చింది. కానీ అందుకే 12,849 గ్రామాలన్న మాట ఎందుకు చెప్పినంటే సార్, ఇక్కడ కొంత ఒక ఊర్లో ఒక ఆయన ఉంటాడు, 3 పిల్లలు ఉంటారు, ఆయన కంటెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ అవకాశం లేదు. సో అటువంటి వాళ్ళకి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా ఈ వర్గాల నుంచి కొద్దిగా ఎక్కువ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేది నా సూచన సార్. ఓకే రైట్ సార్. కవిత గారు, టూ ఇన్పుట్స్ అండి అంతే. ఒకటి, కొత్తగూడెం పాల్వంచకు సంబంధించి ఏదైతే కార్పొరేషన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, ఇందాక గౌరవనీయులు పెద్దలు కోదండం సార్ కూడా చెప్పినట్టుగా ఆ పాల్వంచ కొత్తగూడెం ఏరియాలో ఎప్పటి నుంచో ఒక బర్నింగ్ ఇష్యూ ఉంటుంది అధ్యక్ష. గిరిజనుల ల్యాండ్స్ కొనుక్కోవడం కానీ ట్రాన్సాక్షన్ చేయడం కానీ. అయితే అక్కడ అన్ఫార్చునేట్లీ మనం ఎక్కడ ఏ రెవెన్యూ సిస్టమ్స్లో ఇన్ని ఏళ్లలో సరే ఎన్ని గవర్నమెంట్లు ఉన్నా కూడా వారసత్వంగా ఒకరికొకరు అమ్ముకోవడము ట్రాన్సాక్షన్ చేసుకోవడం తప్పితే రైట్ అన్నది ఎవరికి ఇవ్వలేనటువంటి పరిస్థితి చాలా చోట్ల ఇప్పటికి కూడా ఉంది అధ్యక్ష, పాల్వంచ కొత్తగూడెం మధ్యలో. ఇప్పుడు ఇవాళ ఈ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన దాని ప్రకారం అధ్యక్ష, కొత్తగూడెము పాల్వంచ మధ్యలో కోమట్పల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, మంగపేట ఇవన్నీ చాలా అంటే 9 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఈ చేంజ్ అనేది తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకా కూడా అక్కడ 1/70కి సంబంధించి అనేక భూములు ఉన్నాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసింది, కొత్తగూడెం టౌన్లో కూడా 1/70 ఉండి ఇబ్బంది ఉండి రెసిడెన్షియల్ ప్లాట్స్ కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఇప్పటికి కూడా ప్రివలెంట్ ఉంది అధ్యక్ష. ఇవన్నీ ఉండంగా మరి ఇందాక శ్రీధర్ బాబు సార్ మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే అవి మేము అక్కడక్కడ ఎగ్జామ్ట్ చేస్తూ ఉన్నామని చెప్పారు సార్. సో ఇట్లా సెలెక్టివ్ ఎగ్జామ్షన్ చేయడం అన్నది ఏంటన్నది అర్థం కావడం లేదు. 9 to 10 కిలోమీటర్స్ రేడియస్లో ఒక కార్పొరేషన్ అనేటటువంటిది కొత్తగా క్రియేట్ చేసినప్పుడు అందులో ఈ ఏరియా సార్ అంటే నాకు బాగా తెలుసు, చాలా అనుబంధం ఉంటుంది నాకు కొత్తగూడ పాల్వంచ. రిపీటెడ్గా ఉద్యమ సందర్భంలో కూడా ట్రావెల్ చేసినప్పుడు గిరిజనేతరులు ఎప్పుడు